ప్రస్తుతం మనము వియత్నాం దేశంలోని వార్ మ్యూజియంలో ఉన్నాము. ఎదురున్నప్పుడు అమెరికా వీళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు ఇట్లాగా అన్ని బాంబులు వేసింది, మొత్తం ఇట్లాగా బ్రిడ్జిలు కూలిపోయినాయి. అదో అప్పటికిప్పటి పీస్ ఆ రోజున ఇది అప్పుడు ఒరిజినల్ పీస్. ఇది యుద్ధ బాంబులు వేసినప్పుడు ఇందులో పీస్ ఇది. ఇగో ఇది కూడా ఇట్లాగా మనుషుల మీద బాంబులు, మొత్తం గ్రామాలే మొత్తం ప్రజలు లక్షల మీద చచ్చిపోయారు. ఇది ఒక బిల్డింగ్ మీద బాంబు పడ్డప్పుడు ఎట్లా ఏ స్థితిలో ఉంది అనేది సైన్ వాళ్ళు వియత్నాం ప్రజలు చూడండి అక్కడ. ఇది కూడా మొత్తం అప్పుడు ఒరిజినల్ ఇదంతా సామాగ్రి, బాంబులు, అగో బుల్లెట్. నిజంగా ఈ వియత్నాం వాళ్ళు చాలా స్ట్రగుల్ ఎదుర్కొన్నారు. కానీ ఆ తర్వాత యుద్ధం తర్వాత మంచి పోరాట పటిమ, అంటే మేము దేశంలో ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మంచిగా కష్టపడుతున్నారు. ఇప్పటికి కూడా నేను చూస్తున్నా కదా ఇక్కడ వీళ్ళకు వాళ్ళ వియత్నాం దేశస్తులకు మాకు గైడ్ వచ్చింది ఒక ఆమె. ఆ గైడు ఎంత వాళ్ళ దేశం మీద ఎంత ప్రేమ అంటే ముఖ్యంగా వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ ఎక్కువ అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఈ దేశంలో ఈ వియత్నాం దేశంలో తయారైన వస్తువులను బయట దేశాలకు అమ్మితే వాళ్ళకు ఫైనాన్షియల్గా బాగా ఎదుగుదల పొందొచ్చు అనే ఉద్దేశంతో డ్యూరింగ్ ది వియత్నాం వార్ 3 million Vietnamese were killed. Among them 2 million civilians and 2 million people injured. People's missed 3 lakhs, 3 లక్షల మంది ఇప్పటి వరకు కనిపించలేదంట. ఇవన్నీ కూడా అప్పటి యుద్ధ సామాగ్రి. మేడం ఇట్లా పట్టుకోండి, ఒకటి చెయ్యి వచ్చినట్టు కాదు, అక్కడ వెళ్ళండి ఎన్నికి. దీన్ని పట్టుకోండి, ఇది కొద్దిగా అందుతుంది. రండి ఉండు అదే చూడు. ఫైర్ 1 2 3 ఫైర్. ఇదంటే అప్పుడు యుద్ధంలో ఉపయోగించిన, ఇవన్నీ అప్పుడు యుద్ధంలో ఉపయోగించిన తుపాకులు. ఇప్పుడు వీళ్ళు గెరిల్లా వాళ్ళు వియత్నాం వదిలిపెట్టి పోయారంట కదా మేడం. మేడం ఇలా